ఇప్పుడే 'ఛాంపియన్' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. అంటే 'ఛాంపియన్' మూవీ చూడకముందు నాకు ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే, రోషన్ గారు స్టేజ్ మీదెక్కి అంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంటే, "అరె! నిజంగా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడురా. లుక్స్ కూడా చాలా స్టైలిష్‌గా ఉన్నాయిరా." అండ్ ఆ పాట కొంచెం మంచి హైప్ ఇచ్చింది మూవీకి. పొరపాటున మూవీకి కొంచెం హిట్ టాక్ బాగుందని పడ్డా సరే, ఇంక తారా స్థాయికెళ్ళిపోద్దిరా మూవీ. అదే కాకుండా ప్రమోషన్స్ పెద్ద పెద్దోళ్ళు చేశారు. చిన్న చిన్నోళ్ళు కాదు. చాలా అంటే చాలా హ్యూజ్ ఉంటదిరా నంబర్స్ మాత్రం. అంటే ఈ 'రోషన్' లాంటి స్టార్‌కి ఈ నంబర్స్ అంటే చాలా పెద్ద విషయమే. సో, చాలా హ్యూజ్ ఉంటాయిరా నంబర్స్ అని నా చిన్న ఫీలింగ్ అయితే ఉండింది. సరే ఆ ఫీలింగ్‌తోనే ఇంక మూవీ అయితే చూడడం స్టార్ట్ చేశాను. మూవీ చూస్తున్నాను. మూవీ అయితే అయిపోయిందనమాట. మొత్తానికి మూవీ అయిపోయాక నాకేమనిపించిందంటే, బానే ఉంది. ఏదో చేద్దాం అనుకున్నారు కానీ అది సరిగ్గా వర్కౌట్ అయినట్టు అనిపియలేదు. ఎందుకంటే సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది గానీ, నాకైతే ఆ ఎగ్జిక్యూషన్ చాలా అంటే చాలా ల్యాగ్‌గా అనిపించింది. అంటే వాళ్ళు ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని మంచిగా మనకు చెప్పాలని, మంచిగా మనకు ప్రెజెంట్ చేయాలని అనుకున్నారు. కానీ అదెందుకో చాలా ల్యాగ్ అనిపించింది నాకు. నాకు 'గిరగిర గింగిర' అనే పాట యూట్యూబ్‌లో వాటిలో చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది గానీ, సినిమాలో ఆ పాటను చూస్తుంటే నాకెందుకో ఆ పాట మూవీకి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందనిపించింది. అంటే మూవీకి హైప్ రావడంలో, బజ్ రావడంలో ఆ పాట చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే చేసింది. దాంట్లో డౌటే లేదు. కానీ మూవీలో ఆ పాట అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిందని నాకనిపించింది. నాకు మూవీలో బాగా నచ్చిందేందంటే 'రోషన్' గారి యాక్టింగ్ భయ్యా. ఏమన్నా చేసాడసలు. ఎంత ఫ్రీ ఫ్లో ఉందంటే బాడీలో తోపనిపించింది నాకు. ఏందిరా బాబు! ఇంత ఫ్రీ ఫ్లో ఉంది బాడీలో అనిపించింది. 'చాంపియన్' సినిమా ఏందంటే వన్ మ్యాన్ షో. మొత్తం రోషన్ గారే. ఇంకేం కనపడరు మీకు. ఇప్పుడు 'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబు గారు తప్ప ఇంకా సినిమాలో పాజిటివ్స్ ఏమి ఉండవు గదా! సేమ్ ఈ మూవీలో గూడా అంతే. రోషన్ గారు తప్ప ఇంకా మూవీలో పాజిటివ్స్ అయితే ఏముండవు. బాడీ ఎంత ఫ్రీ ఫ్లోగా ఉంటది తెలుసా? అంటే మీకు ఇది సెకండ్ సినిమా, థర్డ్ సినిమా అన్న ఫీలింగ్ అయితే రాదు. ఒక 10, 15 సినిమాలు చేసిన యాక్టర్ ఎంత ఫ్రీగా చేస్తాడో అంత ఫ్రీగా అయితే చేసాడనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ తెలంగాణ స్లాంగు, అప్పట్లో యూజ్ చేసిన ఆ వర్డ్స్ గాని చాలా మంచిగా అనిపించాయనమాట. అంటే కొన్ని కొన్ని వర్డ్స్ వింటుంటే నాకే కొత్తగున్నాయనమాట. ఓకే. వీటిని ఇలా అంటారా? అలా అంటారా? అని జెప్పి కొంచెం యూనిక్‌గా కొత్తగున్నాయనమాట. సో, అద్దరు పేరైతే చాలా అంటే చాలా బావుంది. ఆ స్క్రీన్ మీద చూస్తుంటే అలా ఓకే. మంచిగుందిరా పేరనిపించింది. మూవీలో పాజిటివ్స్ రోషన్ గారు తప్ప ఇంకేమీ లేదు. రోషన్ గారి కోసం మాత్రం మూవీకెళ్ళి చూడండి. ఖచ్చితంగా ఆయన యాక్టింగ్‌తో అయితే మిమ్మల్నయితే అలా ఒక 2 ½ అవర్స్ అయితే థియేటర్‌లో అలాగే కూర్చోబెట్టగలడు. కానీ థియేటర్ బయట నుంచి వచ్చేటప్పుడు మాత్రం అంత సాటిస్ఫాక్షన్‌తో అయితే రారు. ఏదో అనుకోని లోపలికి పోయాం గదా! సో, ఈ మూవీ చూసేటప్పటికి మనం అంత సాటిస్ఫాక్షన్‌తో అయితే బయటికి రాలేకపోయాం. జస్ట్ వన్ మ్యాన్ షో రోషన్ గారిది. వన్ మ్యాన్ షో కాబట్టి ఆయన్ని ఉద్దేశించుకొని మీరు ఎళ్ళాలంటే ఎళ్ళండి. లేకపోతే లైట్.